ఆస్ట్రేలియాతో చివరిదైన 5వ టీ20ను భారత జట్టు గబ్బా వేదికగా ఆడబోతుంటే 2వ టీ20 మ్యాచ్లో ఓడిన మన టీమిండియా అద్భుతంగా పుంజుకొని వరుసగా 2 మ్యాచ్లో గెలవడంతో 2-1 లీడ్లోకి వచ్చింది. ఈ మ్యాచ్లో కనుక భారత జట్టు గెలిస్తే 3-1 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకోబోతుంది. ఈ టీ20 సిరీస్తో భారత జట్టు వచ్చే టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్ని అయితే అంచనా వేయబోతుంది. కాగా ఈ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, అదేవిధంగా తెలుగు ప్లేయర్ అయిన తిలక్ వర్మలు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వారికి ఈ మ్యాచ్ అనేది కీలకం కాబోతుంది. ఈ మ్యాచ్లో వారు ముగ్గురు రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ అయితే అద్భుతంగా ఆడింది. 4th టీ20 మ్యాచ్లో చూసాం. సో అదే ఫామ్ని అయితే కంటిన్యూ చేయాల్సి ఉంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గురించి. సో అతని ఫామ్ అయితే అంత అద్భుతంగా ఏం లేదు. 4th టీ20 మ్యాచ్లో 43 రన్స్ చేసినప్పటికీ అతని స్ట్రైక్ రేట్ అనేది 120కి బిలో ఉండడంతో విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ 5వ టీ20 మ్యాచ్లో కనుక వేగంగా పరుగులు చేయలేకపోతే మాత్రం వచ్చే టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్ నుంచి అతన్ని తీసివేసే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇక మరోవైపు బౌలింగ్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది. అయితే భారత జట్టు రిజర్వ్ బెంచ్ని పరీక్షించాలనుకుంటే మాత్రం తెలుగు ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఫినిషర్ అయిన రింకు సింగ్ను ఆడించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఓవరాల్గా భారత జట్టు ఫేవరెట్గా బరిలో దిగుతుంది. అయితే గబ్బాలో మాత్రం ఆస్ట్రేలియాకు అనుకూల అంశాలు అయితే కనిపిస్తున్నాయి. లాస్ట్ 8 మ్యాచెస్ ఆడితే అందులో ఒకే మ్యాచ్ ఓడిపోయింది 8 మ్యాచెస్లో. సో ఆస్ట్రేలియాకు ఫేవరెట్ గ్రౌండ్గా చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా టీంలు కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. జోష్ ఇంగ్లీష్ తిరిగి రాబోతున్నాడు. అదేవిధంగా జోష్ ఫిలిపి అవకాశాలు వచ్చినప్పటికీ నిరూపించలేకపోయాడు. సో జోష్ ఫిలిపి స్థానంలో మిచ్ ఓవెన్ జట్లోకి రావచ్చు. ఇక భారత జట్టు 5వ టీ20 మ్యాచ్కి సంబంధించిన ప్లేయింగ్ గెలవ అనేది ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. మరిన్ని క్రికెట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.